అరే ఈ ఎలుకలు పాడుగాను మొత్తం ఒడ్ల పన్న పొక్కలే చేసుకుంటున్నాయిగా. వీటిని మునకపోసి కమిరియనుండే మందు పెట్టినా సింధులు వేసుకుంటే సిద్ధరాలు చేస్తానే ఒడ్లకు. ఇట్లయితే దొయ్యలలో నీళ్ళేడు ఉంటాయి, గేట్లు ఎత్తినట్టే పోతాయి. ఇట్లా కాదు, వీటి జాము జారని అంటే ఓ పావును తెచ్చి చేస్తా బొత్తిలకాయ వీటి ఇత్తనం లేకుండా పోతాయి. ఇక పెసరగా వేసిన వల్ల బిర్యానీ తిన్నట్టు అవుతుంది కాబట్టి వాటికి. ఏమారా అశోకు బాటిల్ పట్టుకొని సాటుకు పోయేస్తాను, నీకు ఆ గుంపే దొరికిందా? కంపు చేసి రాను. ఏచి కాదన్నా, తోకున్న మేకైతే అని నువ్వు గమ్మత్ మాట్లాడదు. పొలం కాడికి పోతే బండ్ల పెట్రోల్ అయిపోయింది. ఇక బంకు దాకా ఏం పోవాలని ఊళ్ళో వేద్దాను పోతానా. గట్ల చెప్పు మరి. ఆ గుంపులకు పోయి కంపు చేసేస్తానేమో చెంపల పొన్న రెండు అంటిద్దామని చూస్తానా. నువ్వు తలుసుకుంటే అందరినీ మనుషులు పెట్ట పెడతావు, నాకు తెలియదా నీ సంగతి. గదే కానీ ఆ రంజిత్ గానాల దుకాణాలు అమ్ముతలేరు పెట్రోలు, కోరాయ బాబు దుకాణాలు అమ్ముతారు, ఆడ తెచ్చుకో. ఓరు గట్టయా, నువ్వు ఇక్కడ తీరుపాట ముచ్చట చేస్తున్నావు కానీ నీ కొడుకాడ ఊళ్ళో చేసే తీట పనులు అన్నీ చేస్తాడు. అరే పని లేని పుట్టినట పల్లాకిలో కూర్చుని పెడితే ఉండబుద్ధి కాక మిండిని చూసుకున్నదట. నీకెక్కడ ఉండబుద్ధి కాక నన్ను నా కొడుకును ముంగటేసుకుంటే తత్తం ఎందుకురా? అరే మీరు కనబడబోయే కలబడతారేంది? నీ అక్క ఎప్పుడు పామింగ్ కొట్లాడినా కొట్లాడతారు. అరే మరి చూర్రా, నా సందాలు లేనుంటే పని తెచ్చినట్టు వచ్చి పక్కన మాట్లాడుతాడు. తౌడు బతున్నట్టున్నాడు, నాతో చదవడం అవసరం వీనికి. జగడం కాదురా, జంగ వీళ్ళు మూతాడా. ఈ జంగలు ఇచ్చుడు తప్ప ఏమొస్తారా నీకు అంగలేనోడా? మొన్న నీ కొడుకు మొండ ఏదో మంచాల వండి ఉంటే చెవుల బండలేసి ఒత్తిండట. ఆ బండలు తీస్తా ఉంటే ముసలోడు జల్లపిల్ల కొట్టుకున్నాడట. వాళ్ళకు నీ కొడుకు దొరికేనా మక్కులు సాపు చేసి సుక్కలు లెక్క పెట్టిస్తారు. గది చెప్పుదామని వస్తే నువ్వేం బాగా ఎగురుతానేమోరా. అరే మీకేమైనా రోగాలా అని ఎప్పుడు ఇప్పుడు సముద్రం కొట్టినారని కొట్లాడతారు. నీ పని నువ్వో ఓనా, నీ పని నువ్వే. ఏం లే మీకు ఊగే. ఈ అక్క ఎన్నడొక్క మాట వాడనోని వీడు నన్ను మందితో నిచ్చిపోయేవటే. మరి ఇవ్వని సాలు పడ్డది, దీని తమ్ముందే అయి ఉంటుంది. దీనికి గిన్ని తీట బుద్ధులు ఉంటాయి. ఈమె లేదెటో పోయింది. ఎమ్మెల్యే కన్నా ఎక్కువ పనులు ఉంటాయి నా పిల్లానికి. నౌకరు చేసే వాళ్ళ కన్నా తీరుతుంది కానీ నా పిల్లానికి అయితే అసలే తీరది. అదే సరిపువ్వ ఊరు అండలే మన్న అండలేదు. ఇది అన్ని ముద్దే కానీ దీనికి మొగడద్దు. అయితే రాని దీనికి సంగతి చెప్తా నీకు. అమ్మ కొడుకు సాయి తాగితే పని మాయమంటుంది. నువ్వు గీడున్నావు ఆనమ్మా, గీ సాటుకుండి ఏం మూట పని చేస్తావు? పేయాన్ని కట్లే కట్టినావు కదా, తలకాయ నెరవాసిందా లేకపోతే సింగరేళ్ళ బొగ్గెత్త పోతానవా రోజు? ఏ ఊకో, నాకై తలకాయ దిమ్మ దిమ్మ అంటుందంటే నువ్వేమో రిమొచ్చినట్టు ఓరుతున్నావు. దౌడలు దగ్గరికి వచ్చి పౌడర్ ఊతని అక్క ఓరదో పెళ్ళిన మొగని మీద కాలు చాపినట్టేనా నీ కథ? ఏమో మందలితేనే సెంగలిస్తావు, గంజులలో గాలి నింపేయటమని చెప్పిందా నీ అవ్వ నీకు? కూర ఏదన్లా కనబడతలేదా? కట్టు కట్టినా కూడా పట్టు పట్టినట్టు అడుగుతున్నావు. లేచిన సంది ఊసిపోయినట్టు అయింది నా తలకాయ. ఎవరికి చెప్పాలి నా బాధ? దేవుడా అంటే లేచి లేవలేక తానం పోసి పోరని ఇప్పుడే బడికి తోలినా. ఇంత షాయి పెట్టుకుని గిడ కూర్చున్నా, కూరకాడికి పోయినా. మరి ఎట్లా నీకు తలకాయ నొత్తందా? నీడకోకుండా నా బొత్తెట్ట నిండాలి, తింటే తినని లేకపోతే పంట వండని అన్నట్టేనా? ఓ రోజు కడుపు నొత్తది, ఓ రోజు కాలు నొత్తది, ఓ రోజు తలకాయ నొత్తది. అది బొత్త కాదా నాకు ఆకలి కాదా? సత్తన్నర మూడా అంటే మళ్ళీ ఎప్పుడు వస్తావు అన్నాడట నీయాసంటోడు. నా జీవనమే పోతుందంటే కామభూతం పట్టట్టు పడ్డావు నా ఇంబడి. సావన్నా సావు నువ్వు బతికేం బరకతి.
ఇంకేం కొసేళ్ళక ముందే మోసకొచ్చినావు అంటే ఇక బాగానే చేస్తావు సంసారం. నువ్వు గిట్లనే తలకాయ బట్ట కట్టుకొని కూర్చో, ఆయన నేను వదిన చూసుకొని లగ్గం చేసుకొని తీసుకొస్తా ఇంట్లోకి. ఏంది ఇంకో దాన్ని చేసుకుంటావా? చేసుకో. నీకు గంత కాయసున్నాక నేను ఎందుకు వద్దంట? నేను ఎన్ని చేసి పెట్టినా నీకు ఏర్పడతలేదు. ఒక్క పూట కండి పెట్టినందుకు మొండి పట్టు పట్టి చెండు ఎగిరినట్టు ఎగురుతున్నావు. చేసుకొచ్చుకో. నువ్వు చేసుకున్నాక దాని సంగతి చెప్తా, నీ సంగతి చెప్తా. సోకు ఎక్కువైందా పిల్లగా? ఎక్కువైంది చేసుకుంటా పో. మూలు కూడా మును పట్టోలే తిండే పట్టోలే. రోగం వచ్చిందని కుక్కిన పెన్నులు సపడేకుండా కానీ కట్ల పిట్టోరినట్టే కొడుతుంది ఎవతన్నా. సాయి చల్లగా చల్లగా అయిపోయాడు. అరవకట్టం నేనే చేయాలి. నువ్వు నడింటుండు, నేను సలుపు వేసుకొని తొక్కేసుకొని తింటా. అయ్యో బొమ్మదేవుడు అందరికి కలంపులతో రాస్తే నాకు ఇంకా దేంతోనో రాసిండు రాత. తినకడ పెట్టు, అందులుంటే చెడిపోతుందా? ఇక కట్టం చేసిన వాళ్ళంతా పూటకు 4 కూరలు వండుకొని తింటే పొడిగే. ఇక ఎక్కువ రకమ్మా, నువ్వు అండకుంటేనే ఎండుతలేను కదా, ఏదో ఒకటి వేసుకొని తింటానా. సప్పుడే కుండు, సప్పుడు చేసిన బట్టి సప్పుడు మీద మోసుకొడతాం మరి. కొడతావు, అందరినీ కొడతావు. ఎందుకు కొట్టావు? ఒర్రకు అన్నప్పుడు ఒర్రకు, లేకపోతే సంచి చదువుకొని నీ అవ్వగారింటి కనవో. నీ కొడుకే మాట్లా నువ్వేమో ఇట్లా. నీ లేకిడి తినాలి కానీ నువ్వు ఎప్పుడు ఇంతే. నువ్వు వస్తావని నేను చూసుకుంటుంటే కొవ్వొత్తి కాలినట్టు కాలుతున్నావు. ఇంకా డాక్టర్ సార్ దగ్గరకు పోయి ఒక తలకాయ నొప్పి గోళన్ని అడకచ్చుకుంటా. ఉన్నారా ఎవరైనా? ఎవరు? ఏంది మేడం మీరు ఇంటి దాకా వచ్చిరు? మావాడు మళ్ళీ ఏమన్నా సుండి పని చేసిండా? చెప్పురు వాని ఈ చింతపండు చేస్తా. అసలు వాడు బడికొస్తే కదా మన ఏడానికి. బడికి రాలేదా? మరి మా మౌనికి అప్పుడే బడికి తోలినా అన్నది, రాకెట్ పోతాడు. వాడు బడికత్తే నేను మీ దగ్గరికి ఎందుకు వస్తా? అయినా మీరే వాడిని లాగం చేసుకుంటూ ఆగం చేస్తారు. బడంటే కథం సుడి తిరుగుతాడు. గిట్లయితే ఎట్లా? ఎట్లా అంటే దుడ్డే గడ్డి మీద భార్యను బదనాం చేసినట్టు వాడు బడిగా పెడితే నేనేం చేస్తా మేడం నన్ను అంటారు. మిమ్మల్ని కాకపోతే ఇంకెవరిని అడుగుమంటారు? బర్రె భయం ఉంటేనే దుడ్డే దూలం కాడు ఉంటుంది. సోమవారం తోలుతా, మంగళవారం తోలుతా అంటారు. ఇప్పుడు వాడు బడి ముఖమే చూస్తలేడు. పోతాడు కావచ్చు అనుకున్నా మేడం. ఈ కథలు పడతానా నాకేమెరక. తప్పించుక తిరిగితే చిప్ప చేతిలో పెడతా, ఇంకేం చేస్తా. మీరు ఏమైనా వేసుకోండి కానీ ఇంకా 2 రోజులల్లా పరీక్ష స్టార్ట్ అవుతున్నాయి. గిట్ల తప్పితే పరీక్షలు ఏం రాస్తాడు వాడు? వాని తొండలు దొరగొట్టైనా బల్లె వండ పెడతా మేడం. మీరు ఓరు మేడం, పొరగా లాగమవుతారు కావచ్చు. సరే. నేను పోయేమో పొలం కాడ పడితే వీడు ఈ కథలు పడతాడు. నువ్వు దొరుకుకోడుక ఈ చింతపండు చెత్తిగల. అరే ఏది కొట్టాలరా? అరే ఇది కొట్టరా. అరే దేన్ని కొట్టాలరా? ఇది కొట్టరా. ఈ పోరాన్లు బడికోలేదా గీడాట ఆడతాళ్ళు? ఈ అభిగాడు ఎప్పుడు ఇంతే. మొన్నటిదాకా మా తమ్ముని ఎడగొట్టిండు, ఇప్పుడు ఇంకో పోరాడితో ఆడుతుండు. ఆగిన సంగతి చెప్తా. అరే ఏది కొట్టాలరా? కొట్టరా. అబ్బాచి తాకలే. అరే గీడేం చేస్తాలురా? అరే ఇక వాటర్ బాటిల్ లెక్కకిరా. గీ వాటర్ బాటిల్ నాకెందుకురా? ఒకసారి కళ్ళు ఆడుకొని చూడు, మేమేం చేస్తాను కనిపిస్తాయి. అరే గిట్లా ఆడుకునే బదులు బడికి పోయి చదువుకుంటే ఏమైందిరా?
నువ్వు ఇలా తిరిగే బదులు ఏమన్నా పని చేసుకుంటే ఏమైంది? నువ్వు మారవురా అబ్బి ఇక అయినా నిన్ను మీ అయ్యి ఎట్లా భరిస్తుండో ఏమో. నేను రూపాయి రూపాయి పోగేసుకుంటే నేను నిన్ను చదివిపిస్తా అంటే నువ్వు గీ కథలు పడతాను తాతయ్య. నువ్వు దొరుకు సరుపు పెట్టి మురికి బండకేసి రాకుతే ఇక ఉంటుంది తాత నీకు ఇక దొరుకు. ఎటువా ఈడు ఇప్పుడే ఇంటిలే నా మాట, ఇక పెద్ద పెరిగినాకేం వింటాడు? ఇంటి ముంగట తింటాడు, ఇంటికి ఏర్పడతాడు. ఈయనకి ఏమి ఏర్పడతలేదు, ఈయన అవ్వకేం ఏర్పడతలేదు. నేను రామ రామ అరిగోస పడతాను నేను. ఏడవా మరి ఈడ కంటికి కనబడతలేడు పోరాడు. చూచియా అభిగాడు కనిపించినానే. ఎసుంటి కొడుకుని కన్నావు చిన్నబాబు నువ్వు. ఆడు మొత్తం దేశ దిమ్మరు తయారైండు. నేను ఎసుంటి కొడుకుని కన్నాను నాకు మా ఎరికే కానీ ఏడున్నాడో చెప్పు గవాని నద్దు. ఆ చెట్ల కింద గోళీలాట ఆడుతాండు కావచ్చు పో. చదువుకోర కొడుక అని దోలితే చెట్ల కింద గోళీలాట ఆడుతానవా? ఇక నేను వచ్చి నీతో ఆడతా కొడుక. అత్త నాకు అరే దేన్ని కొట్టాలరా? యోగి కొట్టరా. అబ్బా చిత్తాగలే బోసిడికే నేను కట్టం చేసి రూపాయి జమ చేసి బడికి తోలుతానా? ఇదారా నువ్వు చేసేది? ఇదేనా బడి? ఇదేనా నీ చదువు? అట్లా కాదు బాపు. అట్లా లేదు ఎట్లా లేదు. ఊళ్ళే మొత్తం నా ఇజ్జతంతా తీస్తావు. ఇక ఇది ఆడినావు రేపు పేకాట ఆడతావు. అది కాదు బాపు, ఇద్దరు సైజు మా మేడము చెట్లకి ఆక్సిజన్ వస్తుంది అన్నది. అది నిజమోగా తెలుసుకోవడానికి వచ్చినాం గెంతే. అబ్బో ఈ మొగోనికి మేడం కంటే ఎక్కువ తెలుసుగా. మీ మేడం అవద్దని చెప్తాదిరా? మా మేడము అబద్ధాలు చెప్తుంది బాపు. మొన్న ఒకసారి పాలతో చాయ్ అవుతుంది అన్నది. నిజమే గారా మరి? మళ్ళీ తర్వాత రోజు పాలతోటి పెరుగు అవుతుంది అన్నది. ఇక నిన్న ఈయనతోటేమో పాలకి వెళ్ళి నెయ్యి అవుతుంది అన్నది. అరే అన్నదాని లేదురా అన్నదిరా. ఒక్కదాంతో 3 ఎట్లు అవుతాయి బాపు. అవద్దామా కదా నువ్వే చెప్పు. నీ మెదడు మోకాళ్ళలో ఉన్నదారా? అవన్నీ పాలతోనే కాదురా తయారయ్యేది. చదువు రాదు మన్ను రాదు. చదివేమో కానీ మన్నచ్చు బాపు, మన్నచ్చు బాపు. అసలు నేను నిన్ను చదివిపించుడు తప్పురా, పైసలన్నీ దండుగా. నాకు కూడా అది అనిపిస్తుంది బాపు. ఓహో నీకు కూడా అట్నే అనిపిస్తుందా? అవును బాపు, నేను కష్టపడి పరీక్షలు రాస్తా అంటే వాళ్ళేం అట్టి ఉండి జీతాలు తీసుకోబట్టి అవే పైసలు మాకిస్తే మంచి ఇంటికాడని చదువుకుంటాంగా. అట్లనా? నీకు చదువు ఎందుకు బిడ్డ? మీ బడికి వచ్చి మీ టీచర్లకు జీతాలు ఇచ్చుడు బంద్ చేయరి. రేపటి సంది నా కొడుకు నాకు ఇంట్లో చదువు చెప్తాడని చెప్పేస్తా. సరేనా? జీతం నేనే ఇంట్లోకి వెళ్ళి ఇత్తాగు బరిగెక్కన ఉండే నీ కారా ఆగురా ఆగు ఆగు. ఏంద్రా ఏమైంది? చదువుకోరా కొడుక అని తోలితే గోళీలాట ఆడతాను. ఆవు ఇక దాటు గలవ దాటు పలుగా జీరి 10 వక్కలు చేస్తా కొడుక నేను. ఏంది అలా ఏం పుట్టింది నీకు? అప్పుడేమో నన్ను విక్క తిన్నావు, ఇప్పుడేమో పోరని వడుసుక తింటానా? నా కడుపు అంతా కలిపెడతాను తింటానా మిమ్మల్ని. నువ్వా నెనకేసుకరాకు అన్నకల్లా గుద్దుతా నేను. అరే ముచ్చటేందో చెప్పమంటే రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నావు. ఇప్పుడు ఏమైందని బడికి పోయినా తీసుకొచ్చినావు? ఇక నువ్వు తోలితే నీ కొడుకు బల్లెకు పోయి బుక్ మీద బుక్ పెట్టి పెన్ను మీద పెన్ను పెట్టి రాస్తే బుక్కులన్నీ కొడతానే నా పెన్నుల సిరాన్ని తొడుతుంది. బడే కొట్టి ఆడ దోస్తుగాలతోటి గోళీలాట ఆడతాడు. ఏమైంది రాబి? పొద్దుగాల బడికి పోతేగా మళ్ళీ ఎందుకు తప్పించినావు? తలకాయ కిందికేసుడు కాదు కొడుక, నీ చదువు బంద్ చేయించేవనికన్నా పాలేరాని ఉంచుతా లేకపోతే 4 గొర్రె కొంట. వాడు పాలేరు పని ఎందుకు చేస్తాడు? నువ్వు చేయి, నువ్వు గొర్రెగాయి. నిన్నుదంతా వీరు రేవు కత్తడే. అవ్వ కొడుకులు కలిసి నన్ను ఆగని చెప్తారు. లే పోయాడు చదువుకపో. అరే పారా అభి కుక్క కరిచినట్టే. కొడుక నువ్వు ఇంకొకసారి గలమ దాటివి ముంతపోగ పెట్టి కంతలని రాలగొడతా.
బాపు ఇక నీ సంగతి చెప్తావు. ఒరేయ్ పొద్దుగాల నన్ను కూడా తిట్టిండ్రా. రామ్మా పోదాం. खत्म। खत्म। బాంబులు ఎవలేసిర్రా? మేమే. ఎందుకురా? నువ్వు నన్ను బయటకు వెళ్ళని అన్నావు కదా, నేనే నిన్ను బయటకు వెళ్ళనియకుండా చేసిన. పారావి ఆటి బెల్లం ఐదరొట్టే ఆటి బెల్లం ఐదరొట్టే ఆదపడకు బెంగపడకు